శ్రీ సంజీవదేవ్ ఆత్మకథ తుమ్మపూడి 47వ భాగం 25/10/20 స్మృతి బింబాలులో 49వ శీర్షిక తెలుగు సాహిత్యంలో చలం స్థానం. కొన్ని సంవత్సరాల క్రితం సుప్రసిద్ధ ఐరిష్ మనిషి, ఇంగ్లీష్ కవి, విమర్శకుడు, భారతదేశంలో నివాసం ఏర్పరచుకున్న డాక్టర్ జేమ్స్ కజిన్స్ దగ్గర తన రచన ఒకదాన్ని తీసుకువెళ్ళి కేరళ నివాసి కేపీ పద్మనాభం తంబి తన గ్రంథానికి పీఠిక రాయమని. అందుకు డాక్టర్ కజిన్స్ అన్నాడు, మీరు వ్రాసిన పుస్తకానికి నేను పీఠిక రాయటం ఎందుకు? మీ పుస్తకానికి మీరే పీఠిక రాసుకోండి, నా పుస్తకానికి నేనే రాసుకుంటానని. పీఠికలు ఇతరుల పుస్తకాలు వ్రాసే పట్ల తన అయిష్టాన్ని ప్రకటించి చివరకు వ్రాయక తప్పింది కాదు. అయితే డాక్టర్ కజిన్స్ దీని పీఠికాన్ని పేరు పెట్టక పీఠికకు బదులు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రిఫేస్ అని పేరు పెట్టారు. 1958లో ఒకరిద్దరు రచయితలు తమ పుస్తకాలకు పీఠికలు వ్రాయమని కోరితే నా అయిష్టాన్ని ప్రకటించి రాయల. సుప్రసిద్ధ జీవిత చరిత్రకారుడు గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారి చలంగారి జీవిత చరిత్ర వ్రాయటం ముగించి దానికి పీఠిక వ్రాయమని పట్టుపట్టారు. 2 విషయాలు ఈ పుస్తకానికి పీఠిక వ్రాయటానికి నన్ను సుముఖుణ్ణి చేసి, ఒకటి రచయితతో ఉన్న సాన్నిహిత్యం, రెండవది రచించబడ్డ వ్యక్తితో ఉన్న పరిచయం. ఈ రెండూ కలిసి పీఠిక వ్రాయటానికి నన్ను సమ్మతింపచేసి. ఒక చిక్కు, చలంగారిని గురించి అభిప్రాయాలు వ్యక్తపరచటంలో 2 ఇబ్బందులు ఉన్నాయి. ఆయన గురించి మంచిగా వ్రాసినా ఇబ్బంది, చెడుగా రాసినా ఇబ్బంది. మిగతా రచయితలకు ఉన్నట్లుగాక చలంగారికి 2 రకాల గట్టి అభిప్రాయాలున్నాయి. ఒక వర్గం వారి దృష్టిలో చలంగారు ఏది రాసినా మంచిది, మరొక వర్గం వారి దృష్టిలో చలంగారు ఏది రాసినా చెడే. కనుక చలంగారిని గురించి మంచిగా వ్రాస్తే ఆయన ప్రతికూలులకు నిందల గురి కావాలి, చెడ్డగా వస్తే అనుకూలులకు గురి అవుతా. అది తప్పించుకొని చలంగారి గురించి మధ్య మార్గంగా వ్రాయటం సాధ్యమేనా అనిపిస్తుంది. మధ్య మార్గం అవలంబిస్తే ఉభయ వర్గాల ద్వారా ప్రశంసలు పొందొచ్చు. అనే దానికంటే నిందలను పొందొచ్చు అనేది ఎక్కువ రూఢి. ఏదేమైనా గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు రచించిన చలం అనే గ్రంథానికి పీఠిక వ్రాయటానికి ఒప్పుకొని రాశారు. డాక్టర్ పివి రాజమన్నారు నేను చెరొక పీఠిక వ్రాశాను. చలం అనే గ్రంథానికి రాజమన్నారు పీఠిక అని పేరు పెట్టారు. నా పీఠికకు ప్రవేశిక అని నా ప్రవేశికను ఈ విధంగా ప్రారంభించారు. అందంలో ఆనందం, అందం కానిదాంలో ఆనందం. అందానికి అందం కానిదానికి మధ్య సరిహద్దు గీత ఎక్కడుంది? ఆ గీత అలవాటులో ఉంది. అందం ఆనందం అంతా అలవాటు మీదే ఆధారపడి. ఒకదాన్ని ఆనందించటానికి అలవాటు పడ్డ వ్యక్తి దాన్నే ఒక్కొక్కప్పుడు ఆనందించలేకపోతారు. ఇదివరలో అందంగా గోచరించింది అంత అలవాటుగా మారేసరికి అందం లేనిదిగా కనిపిస్తుంది. అయితే ఈ అలవాటు మారడం అనేది మామూలు విషయమే కాదు. దీని నేపథ్యంలో ఎన్నో కనిపించేవి, కనిపించనివి, వినిపించేవి, వినిపించనివి అనేక ప్రభావాలు ఇమిడి ఉంటాయి. కంటికి శుభరూపం, చెవికి సునాదం, జిహ్వకు సురుచి, ముక్కుకు సుగంధం, త్వక్కుకు సుస్పర్శ ఇవి మానవుడి రసలక్షణాలు. అయితే ఏది ఏది కాదు అని నిర్ణయించగోరడం మాటల పొదుపుకు భంగం కలిగించటం మాత్రమే అవుతుంది. ఇంద్రియానుభూతి ద్వారా ప్రారంభమైన ఈ అనుభూతిలోకి చేరి తన పోగొట్టుకుంటూ, అంటే అతీంద్రియానుభూతితో కానిదంటూ ఏం మిగలదు. ఇక్కడ అంతా సూయే కనుక ప్రత్యేకించి అంటూ ఏమీ ఉండదు.
కారణం అక్కడ కు అనేది ఎక్కువగా సు అనేది ఉండటా అని. చలం జీవితం ఈ పరిణతినే ప్రతిబింబిస్తుంది. నాటి చలం నేటి చలం వీరిద్దరి మధ్య భేదం. నాటి చలం కాని చలం కాదు నేటి చలం, నేటి చలం కాని చలం నాటి చలం. నాటి చలంలోనివి నేటి చలంలో ఉన్నాయి, కానీ నేటి చలంలోవి నాటి చలంలో లేవు. చలం మారిపోయినాడంటూ విశేషమేముంది? ఆ చలాలే మారిపోతుంటే నవలాలలో సచలాల్లో మానవ పరిణామం మారకుండా ఎలా? మార్పు దేనికి? మార్పు లేందే మహాపరిణామాలు ఎలా సంభవిస్తాయి? మార్పు మానవ పరిణామానికి మధ్యం, మీడియం. చలం తత్వం నేటి చలం తత్వంలోని ఒక భాగమే. ఈ రెంటికి వైరుధ్య సమస్య లేదు. అందంలోనే ఆనందం పొందిన చలం అందం కాని దానిలో కూడా ఆనందం పొందటానికి సాధిస్తుంది. ఆనందం కోసం ఏదో ఒక పద్ధతి మీదనో, వ్యక్తి మీదనో, స్థలం మీదనో ఆధారపడి ఉండే చలం. అలాంటి వస్తువు, వ్యక్తి, స్థలం ఆధారం లేకుండా ఆనందం సాధిస్తున్నాడు లేక సాధించాడు. అసలు చలం సాహిత్యంలో రసదృష్టి కంటే తాత్వికమైన హేతువాద దృష్టి ఎక్కువ. ఆయన కథా రచన కంటే ఆయన చర్చా రచనలు ఎక్కువ పూర్ణత్వాన్ని పొందుతున్నాయేమో అనిపిస్తుంది. ఆనంద ఉపాసిలో ఆలోచనా శక్తి అధిక పరిణామంలో ఉండటం ఎంతో శ్రేయం. కళా హృదయంలో వైజ్ఞానిక దృక్పథం ఉనికి ఎంతో కళ్యాణదాయం. ఈ విధంగా నా పీఠికలో ఇంకా ఏమేమో రాసి, పీఠిక గంధభర్తకు నచ్చింది, పాఠకుడు నచ్చేది లేనిది పుస్తకం అచ్చయ్యాక తెలుసు. ఈ పుస్తకాన్ని వ్రాసిగిన నా పీఠికలోని శైలిలో కొంత తికమక, కొంత గజిబిజి ఉన్నట్టు నేను గ్రహించకపోలా. దీనినే కాదు, అసలు నా శైలిలోనే ఈ వైఖరి ఉంది. నేను ఆయన ఇమిటేట్ చేస్తూ ఒక ఉత్తరం రాశా. పాపం ఏం కోపం రాలా, మళ్ళా సమాధానం రాశారు. ఎప్పుడో దాదాపు 35 అభివ్యక్తపరచడం నాకేదో ఆనందం తట్టినట్టు. కానీ కొందరు పాఠకులకు ఈ శైలి నచ్చదని కూడా నేను గ్రహించా. అయితే ఈ వంకర శైలి అన్ని చోట్ల బాగుండకపో కొన్ని సందర్భాల్లో సంక్షిప్త రూపంలో వాడితే బాగుంటుంది కదా అని ఎక్కువ వాడితే వెగటు. అందుకని ఈ శైలి వాడాలనే బలమైన కోరికలు తరచుగా ఆపేస్తా. వెన్నెలలో ఒక చలి రాత్రి ఉండి లేని పొగమంచు గుండా వెన్నెల ప్రకాశిస్తోంది. ఇంటిలో సులోచన కానీ అబ్బాయిలు కానీ లేరు, ఊరెళ్ళారు. ఎటు చూసినా ప్రశాంత ప్రకృతి రమణీయంగా కనిపిస్తోంది. ఇంటి దగ్గర కూడా ఏకాంతం. కానీ ఆ వెన్నెల చలిరాత్రి వంట ఉండపట్టలేకపోయాం. అనంత దిగంతాల వరకు పరివ్యాప్తి అయిన జ్యోత్సన తనలో విహరించమని పిలవసాగింది. ఆ పిలుపులోని సుగంధాన్ని, మాధుర్యాన్ని నిరోధించలేకపోయా. మాగాణి గట్టు మీదుగా ఆ రాత్రి బయలుదేరి కాలువ ఒడ్డున వెళ్ళి కూర్చున్నా. తెరచాపలు ముడిని వేసిన 1-2 పడవ కాలువలో దూరాన పోతున్నాయి. నాకు కొంత దూరంలో ఒక పడవ కట్టివేయబడి నీలి జలాలలో చంద్రుడు ప్రతిబింబిస్తున్న పడవలలో నుంచి చేపలు ఉడుకుతూ ఉన్న వాసన సూక్ష్మంగా వస్తున్నందువల్ల అంత అభ్యంతకరంగా అనిపించల. ఎన్నడైనా 1-2 నల్లని చిలువలు నీళ్లలో మునిగిన శబ్దం తప్ప అంతా నిశ్శబ్దమే. పడవలో ఉడికే చేపల వాసన తగలకుండా కొంచెం దూరాన వెళ్ళి కూర్చొని వెన్నెలలో స్నానం చేస్తా. నీళ్లలో స్నానం చేయటంలో సుఖం ఉంటే వెన్నెలలో స్నానం చేయటంలో ఆనందం ఉంది. నీటి స్నానంలో బట్టలు తీసేయ, వెన్నెల స్నానంలో అక్కర్లా. చందమామ జనించి ఎంత కాలమైందో, కొన్ని 100 కోట్ల సంవత్సరాలై. ఎన్ని 100 కోట్ల సంవత్సరాల నుంచి కూడా నదుల మీద, కొండల మీద, లోయల్లో, ఎడారులో, పచ్చిక బయళ్ళ మీద
మనుష్యుల మీద, పశువుల మీద, ఇంకెన్నిటి మీదనో నిరంతరం వెన్నెల కురిపిస్తూనే ఉన్న చందమామలోని వెన్నెల తరగల ఇంకా ప్రకాశిస్తూనే ఉంది. ఈ వెన్నెల ఎప్పటికీ అయిపోకుండా అదే విధంగా ప్రకాశిస్తుందా? ఈ వెన్నెలను 1,00,000 సంవత్సరాల నాటి ప్లీస్టసీన్ యుగం మానవుడు చూసి ఉంటాడు. చూడటం మాత్రమేను, ఆనందించి కూడా ఉంటాడు. వెన్నెలను ఆనందించటం ఆనాడు ఉందో లేదో మనకి తెలియదు. మరి తర్వాత 30,000 సంవత్సరాల నాటి ప్రాచీన శిలాయుగపు మానవుడు ఈ వెన్నెలను చూసి ఉంటాడు. ఈ వెన్నెలను వీళ్ళంతా చూసి ఉంటారని సరికాదు. ఈనాడు చూస్తున్న వెన్నెల ఈనాటిదే కానీ ఆనాటిది కాకపో. చందమామ మాత్రం ఈనాటికి ఆనాటికి ఒక్కటే. ఆనాటి వాళ్ళు ఈ వెన్నెలను చూసి ఉంటారనే దానికంటే ఈ చందమామను చూసి ఉంటారనడం ఎక్కువ సబబు. ఎవరు చూశారు, ఎవరు చూడలేదు అదంతా అప్రస్తుతం. ఈ వెన్నెలను నేను చూస్తున్నా, ఆనందిస్తాను. ఈ వెన్నెల నన్ను చూసి ఆనందిస్తోందో విచారిస్తోందో తెలియదు. నేను దాన్ని చూసి ఆనందిస్తుంటే అది నన్ను చూసి విచారించాల్సిన అవసరం ఏముంటుంది? అది విచారించేదైతే చీకటిగానే ఉండేది వెన్నెల ఎందుకయ్యేది? ఆనందించేది కనుకనే వెన్నెల అయ్యి. తెల్లారితే మరణించున్న అనార్కలి ప్రియతముడైన సలీం సన్నిధి ఆ రాత్రి చంద్రుడి వెన్నెలలో ఎంత ఆనందించిందో. జీవితం మరి ఆ వెన్నెలకున్న మృత్యుఛాయలు ఆమె చూసి ఉండదే. దేని ఆలోచనలో మునిగి ఉండగా ఆవలి ఒడ్డు నుంచి కాలవకు అడ్డంగా వెన్నెలలో మెరుస్తున్న ఒక తెరచాప కనబడి, ఆ చార ఏమిటో నేను వెంటనే గుర్తించి దాని సూటిగా కూర్చోకుండా కొంచెం పక్కగా వెళ్ళి కూర్చు. పొడుగాటి పాము ఈత చాలించి నీటిలోంచి ఒడ్డుకు వచ్చి నన్ను చూసినా చూడనట్టు చెరచెర గడ్డిలో ఉన్న ఈత పొదలోకి వెళ్ళిపోయి. పాములు కూడా వెన్నెలను ఆనందిస్తాయేమో. ఏకాంత ప్రకృతిలో కూర్చున్నప్పుడు మెదడు ఏ ఆలోచన, ఏ తర్కం, ఏ పరిశీలన లేకుండా ఉంటేనే కాదు ఈ ఏకాంతంలోని నిసర్గ శోభను ఆనందించలే. ఈ ఆలోచనలో పడితే తన చుట్టూ ఉన్న వెన్నెలలు కూడా చీకటి రోజుల్లో అయితే మన చుట్టూ ఉన్న చీకటిని కూడా పోతా. మరీ గాఢాలోచన కాక ఒక మాదిరి ఆలోచనలో పరిసర సౌందర్యాన్ని ఆనందించే అలవాటు నాకు. అందువల్ల మెదడులోని ఆలోచన వస్తున్నా కూడా హృదయంలోని ఆనందం పొంగుతూనే ఉంది. క్రమేణా రాత్రి పొద్దుపోతోంది. కూర్చున్న చోటు నుంచి లేచి పడవ కట్టి ఉన్న స్థలాన్ని దాటి ఉత్తరంగా వెళ్ళసాగాను. పొద్దుపోయిన కొద్దీ చలి ముదరసాగింది. ఇంటికి తిరిగి వచ్చి ముసుగు తన్ని నిద్రించబుద్ధయింది. కానీ దానికంటే మించిన కోరిక ఆ వెన్నెల ఏకాంతంలో ఆనందించాలని. ఆగి ఉన్న పడవ దగ్గరకు వచ్చా. పడవ మనుషులు భోజనాలు అయిపోయి చుట్టలు వెలిగించుకొని పరాఖత్తుగా పడవ మీద పడుకొని కబుర్లు చెప్పుకుంటారు. వీళ్ళ కబుర్లు ఏమై ఉంటాయా అని నాకు కొంచెంసేపు అక్కడ నిలబడి తమ స్వగ్రామాల్లోని విశేషాలు చెప్పుకుంటారు. తమ గ్రామాల్లో మంచి వాళ్ళ సంగతులు, దుర్మార్గుల సంగతులు, పంటల సంగతులు, వంటల సంగతులు, పడవల సంగతులు, లాభ నష్టాలు ఎన్నెన్నో చెప్పుకొని నవ్వాల్సిన చోట నవ్వడం, విచారించాల్సిన చోట విచారించటం చేస్తాను. నేను చాలాసేపు ఆ విధంగానే నిలబడి, ఎందుకు బాబు ఒంటరిగా అక్కడ నిల్చున్నారు అని అడిగాడు వాళ్ళలో ఒకడు. నిల్చోవడం కాదు, ఇంటికి తిరిగి వెళుతున్నానని జవాబు చెప్పి నేను ఇంటి వైపుకు సాగి. ఆ రాత్రి నాకు బాగా నిద్ర లేకుండా మంచులో వెన్నెళ్ళు తిరిగినందువల్ల రెండవ రోజు కొంచెం పైత్యం చేసినట్టు అనిపించి శరీరం వేడి. వెన్నెల తడిస్తే కరిగే రుగ్మతకు చికిత్స ఎండలో తిరగటం అని కొంతసేపు ఎండలో తిరిగితే ఆ పైత్యం తగ్గిపోయి
ఆ రోజు సాయంత్రానికి సులోచన అబ్బాయిలు తిరిగి వచ్చేశారు. రాత్రి నేను సరిపిన వెన్నెల విహార విషయమిని ఆనందించారు. వచ్చే వెన్నెలలో అందరం కలిసి ఆ విధమైన వెన్నెల విహారం చెయ్యాలని నిర్ణయించుక మళ్ళీ ఇంకెన్నాళ్లకు వెన్నెల వస్తుందని నిత్యం అబ్బాయిలు అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ బుక్ హౌస్ ద్వారా కొన్ని విదేశీ పుస్తకాలు ఆర్డర్ ఇచ్చి ఉన్నా. అవి ఎప్పుడొస్తాయో అని నిత్యం ఎదురు చూస్తుంటే రావడం. అవి గాఢ విషయాలు కలిగిన పుస్తకాలు మాత్రమే కాదు, చూడటానికి కూడా కమనీయంగా ఉండే. జ్ఞానం పుస్తకాల్లో ఉంటే ఏం లాభం? మెదడులోకి రావ. మెదడులో లేని జ్ఞానం పుస్తకాల ద్వారా మెదడులోకి ఎక్కచ్చుగా. 50 ఒక ముస్లిం యువకుని విచిత్ర గాథ. భారతదేశం విభాజ్యమై పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి లాహోర్, రావల్పిండి, పెషావర్ వైపు నుంచి ఉత్తరాలు రావటం తగ్గింది. ఎప్పుడైనా కదాచిత్ ఓ ముస్లిం స్నేహితుడించో 1-2 ఉత్తరాలు రావటం జరిగేది. ఒకరోజు పాకిస్తాన్ పోస్టు బిళ్ళలు అంటించిన కవర్ ఒకటి రావల్పిండి నుంచి జమీల్ ఖాన్ అనే అపరిచితుడు వ్రాసిన ఉత్తరం. మరి ఆశ్చర్యపోయా. వ్యూ ఫైండర్ అనే పత్రికలో నేను రచిస్తున్న వ్యాసాలు చదువుతున్నట. ఆ పత్రిక సంపాదకుడి ద్వారా నా అడ్రస్ తెలుసుకొని ప్రశంసిస్తూ ఉత్తరం. జమీల్ ఖాన్ రావల్పిండిలో జర్నలిస్టుగా, ఫోటోగ్రాఫర్గా, సినిమాటోగ్రాఫర్గా ఉంటున్నాడు. ఇంకా పెళ్లి కాదు. కొద్ది రోజుల్లో జుబీదా అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. తన ఫోటోను, కాబోయే తన భార్య ఫోటో కూడా పంపే. నాకు రాసే మొదటి ఉత్తరంలోనూ నన్ను డియర్ బ్రదర్ అని సంబోధించడం, కాబోయే తన భార్య ఫోటో పంపడం, తన గురించి ఎన్నో వివరాలు వ్రాయడం, తన జీవితంలో ఒక పెద్ద రహస్యం ఇమిడి ఉందని, ఆ విషయాన్ని వచ్చే ఉత్తరంలో తెలుపుతానని వ్రాయడం, ఇవన్నీ చూస్తే నాతో ఇంత చనువు తీసుకునే సాహసం ఏ విధంగా చేశాడా అని నాకు విపరీత ఆశ్చర్యం కలిగి. జమీల్ ఖాన్ ఎంత చనువు తీసుకొని నాకు రాశాడు. నేను అంత చనువుతోనే అతనికి వెంటనే ఉత్తరం రాశా. అతని జీవితంలో గొప్ప రహస్యం ఇమిడి ఉందని రాశాడు. ఆ గొప్ప రహస్యం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం నాలో ఎక్కువ. అతని ఉత్తరాన్ని బట్టి అతని మనస్తత్వం, మనోవిజ్ఞానం ఏ టైపుకు చెందుతుందా అని ఆలోచించి ఏ నిర్ణయానికి రాలేదు. ఒక విచిత్ర ఉదంతం. ఒకరోజు జమీల్ ఖాన్ తిరిగి ఉత్తరం వచ్చిన అతనికి తన సంతోషాన్ని నా జవాబు అందుకున్నందుకు ఆయన తరువాత తన జీవితంలో రహస్యాన్ని చెప్పే. తాను అసలు ముస్లిం కాదని, తాను రాజపుత్రుడినని 1946 అల్లర్లలో తన తల్లిదండ్రులను లాహోర్లో ముస్లింలు హత్య చేసినప్పుడు తనను పక్క ఇంటి పఠానీ కుటుంబం వారు కాపాడారని, దాని తరువాత వాళ్ళంతా కలిసి రావల్పిండికి నివాసం మార్చుకున్నారని, తన మొదటి పేరు ప్రతాప్ సింహ అని వ్రాసి, తను పెంచిన ముస్లిం జననీ జనకులు అది వరలో సంతానం లేదు. తనను పెంచుకున్న కొన్నేళ్లకు ఒక అమ్మాయి జన్మించి తనను చాలా సంవత్సరాల వరకు హిందువునని తెలియదు. చివరకు తల్లిదండ్రులే ఆయనకు ఈ రహస్యాన్ని వెల్లడించారు. తనకు నాకు ఉన్న హిందూ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను జమీల్ ఖాన్ డియర్ బ్రదర్ అని సంబోధించాడు. ఉత్తరంలో అతని ముస్లిం పెంపుడు తల్లిదండ్రులు జనించిన కూతురు పేరు జుబీదా. తాను వాళ్ళ సొంత కొడుకునని నమ్మినన్నాడు. జుబీదాను సోదరిగా చూశాను. జుబీదా తన సోదరి కాదు అని హిందువని, ఆమె ముస్లిం అని తెలుసుకున్న తర్వాత వారిద్దరి సోదర ప్రేమ ప్రణయంగా మారి. జుబీదా తల్లిదండ్రులకు కూడా ఆ మార్పు ఇష్టమే. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి. ఆ ఉదంతాన్ని తెలుసుకొని చాలా సంతోషించి, అయితే ఒక ముస్లింగా ఇతరుల చేత గుర్తింపబడుతూ ఉంటుంది, తాను మాత్రం లోపోపల హిందువని సంతృప్తి. నేను అతనికి జవాబు రాశాను, నువ్వు ముస్లింవి కావు, హిందువు కావు, రెంటికి అతీతుడైన అసలైన మానవుడు. హిందూ మతం కానీ ఇస్లాం కానీ మానవులను సృష్టించాల, మానవులే వాటిని సృష్టించారు. కనుక మతం కంటే మానవుడు ఎక్కువ.
కాబట్టి నువ్వు ఏ మతానికి చెందని మానవుడిగా ఉండటంలో ఆనందాన్ని పొందటం నేర్చుకో. పేరును తిరిగి మార్చుకోవద్దు. జమీల్ ఖాన్ అనే ఉంచుకో. పాకిస్తాన్లో ఉంటే ఆ పేరే అన్ని విధాలా శ్రేయస్కరం. అందుకు జమీన్ ఖాన్ సంతోషిస్తూ నా సలహాను ఆనందంగా పాటిస్తానని జవాబు. ఈ మాసాంతంలో జుబేదాతో అతని వివాహం కూడా అయిపోయి. ఫోటోలను బట్టి చూస్తే వధూవరులిద్దరూ రూపవంతులే. రూపాలకు తగ్గ గుణాలు కూడా ఉన్నట్టు తెలుసు. వారిలో వివాహమైన 2వ నెలలో మధుమాసం అంటే హనీమూన్ గడుపుతూ భారతదేశం రావాలని, వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళాలని నిర్ణయించు. కానీ భారతదేశం రావడానికి పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళకి అనుమతి నిరాకరించింది. దాంతో వాళ్ళు నిరాశ చెంది ఇప్పుడు కాని పనని భవిష్యత్తు మీదికి బదిలి సంతృప్తి చెంది. మానవులకు మధ్య ఉండే మంచి సంబంధాలు, దేశ భేదాలు, రాజ్యాంగ భేదాలు మొదలైనవి గుర్తింపలేవు. జపనీస్ కవితా మాధుర్యం. ఇంటర్నేషనల్ బుక్ హౌస్ ద్వారా ఆర్డర్ ఇచ్చిన కొన్ని విదేశీ పుస్తకాలు 3 పుస్తకాలు వచ్చాయి. నేను ప్రధానంగా చూసాలనుకుంది కెన్నెత్ రెక్స్ రాత్ అనువదించిన 100 Poems from Japanese అనేది. జపాన్ వారి చిత్ర కళలాగానే వారి కవితా కళ కూడా సూక్ష్మ రూపంలో మనోజ్ఞంగా ఉంది. ఈ వచ్చిన పుస్తకం అమెరికాలో ప్రకటితమై ఇటలీలో అచ్చు చాలా సుందరంగా ఉంటుంది. అచ్చు సుందరంగా ఉండకపోతే అచ్చులో ఉన్న కవిత మధురంగా ఉండదా అంటారు. జపాన్ కవి ఏమైనప్పటికీ ఈ జపాన్ కవితల పుస్తకం బాగుంది. జపాన్ కవుల 100 కవితలు ఇంగ్లీష్లోకి అనువదించబడతాయి. పైన ఇంగ్లీషు పద్యానువాదం, దాని కింద రోమన్ లిపిలో జపనీస్ మాతృక, తిరిగి దాని కింద జపానీ లిపిలో ఆ కవి సంతకం అనువాదం సుమధురంగా వచ్చింది. జపాన్ వారి కవితలు ఎక్కువ ప్రకృతి కుంచెతో చిత్రించడానికి వీలైన దృశ్య, అలాగే 3 చరణాలు మాత్రమే గల హైకు కవిత చాలా విలక్షణం. వీటికి మొత్తం 15 మాత్రం. మొదటి చరణానికి 5, రెండవ దానికి 7, మూడవ దానికి. జపాన్ కవితలు అంత్యప్రాసలుండవు. హైకు కవితలు కాక ఇంకా కొన్ని రకాల కవితలు కూడా. వీటన్నిటి అనువాదాలు అందులో ఉండవు. అంత్యప్రాస ఉన్న కవితకు ఒక భాష నుంచి అంత్యప్రాస ఉన్న కవితగా మరో భాషలో అనువదించడం కష్టమే. ఆ ప్రయత్నంలో మౌలిక కవితలోని భావం కొంత జారచ్చు. ఆ రక్తి కట్టాలంటే వాటిలో ఏదో ఒక విశేషం కూడా కనుకనే చెవులకు వినిపించే శబ్దాలు మరిపించే విషయాలను సృష్టిస్తాయి. జపానీ కవితలు ఒక విధంగా దృశ్య కావ్యం. ది ట్రబుల్డ్ వాటర్స్ ఆర్ ఫ్రోజన్ ఫాస్ట్ అండర్ క్లియర్ హెవెన్, మూన్ లైట్ అండ్ షాడో, ఎబ్ అండ్ ఫ్లో. కవితలో వినిపించేది లేదు, కనిపించేది తప్ప. అది వరలో కల్లోలంగా ఉన్న జల త్వరలో గడ్డ కట్టుకుపోయే. నిర్మల గగనం కింద వెన్నెల నీడ అటు పోటు అది కవిత. నీరు మంచుగడ్డగా రూపాంతరం చెంద. అమలాకాశం కింద వెన్నెల నీడ అయి అటు పోటు వీటి రూపాలు ప్రత్యక్షమవు ఈ కవిత చదువుగా. అయితే చదివే హృదయం ఈ రూపాలతో పరిచయం ఉన్న వాడికే అందుతుంది. వాటిని ఆనందించటానికి అలవాటు పడిన హృదయం కావాలి. అలాగే ఇంకో కవి, ద కలర్డ్ లీవ్స్ హ్యావ్ హిడెన్ ది పాత్స్ ఆన్ ది ఆటమ్ మౌంటైన్, హౌ కెన్ ఐ ఫైండ్ మై గర్ల్ వాండరింగ్ అండ్ వేస్ ఐ డు నాట్ నో. శరత్కాలంలోని పర్వతం మీది మార్గాలు రంగు ఆకులు కప్పేశాయి. నాకు తెలియని మార్గాల్లో సంచరించే నా ప్రియతమ నేనెలా కనుగొంటా? శరత్కాలంలో ఆకులు చాలా భాగం ఒక విధమైన ఎరుపు తిరుగుతాయి. అందుకే రంగాకులు అన్నాడు కవి. మొదటి కవితలో మానవ స్పర్శ లేని శుద్ధ ప్రకృతి,
రెండవ దానిలో ప్రకృతిలో మానవ స్పర్శ కూడా. కనుక రమణీయమైన దాన్ని వర్ణిస్తూనే తమ ప్రియతమ వియోగాన్ని కూడా సూచించాడు. ఈ రెండు పద్ధతులు చిత్రకళలో కూడా ఉంటాయి. మానవాకృతి లేని శుద్ధ ప్రకృతి దృశ్యం, మానవాకృతి ఉన్న ప్రకృతి దృశ్యం. ఈ రెంటిలో ఏది గొప్పది లేక ఏది మంచిది అని తేల్చడం కష్టం. మానవాకృతులు కనిపించని శుద్ధ ప్రకృతి దృశ్యం ఏకాంతంలో మౌన సంగీతాన్ని వినిపిస్తే అదో మనోహరంగా ఉంటుంది. మానవాకృతులున్న ప్రకృతి దృశ్యం మానవుడికి ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలుపుతూ నిండుగా అదో అందంగా ఉంటుంది. ఈ పై రెండు జపాన్ కవితల్లో ఈ భేదాలు అభివ్యక్తమయ్యాయి. ఒక సాంఖ్య కవిత. As I approach the mountain village, through the spring twilight, I hear the sunset bell ring through drifting petals. ఆ వసంత సాంధ్యరాగం గుండా నేను పర్వత గ్రామాన్ని సమీపించేసరికి కొట్టుకుపోతున్న దళాల గుండా విన్నాను సంధ్యా ఘంటారావళి. సుందరమైన సంధ్యావర్ణన, వసంత సాంధ్యరాగం, వసంతకాలంలో పుష్పాలలాగా రంగులతో వెలిగిపోతూ. ఆ స్థలం కూడా వట్టి గ్రామం కాదు, పార్వతృ గ్రామం, పర్వత ప్రదేశం. అది సంధ్యాకాంతిలో పార్వతృ గ్రామం ఎంతో కమనీయంగా ఉంటుంది. కంటికి కనిపించే అటువంటి మనోజ్ఞమైన కాంతి చెవికి కూడా విందు చేస్తుంది. సంధ్యా సమయాల్లో ప్రార్థనా మందిరంలో మోగే ఘంటారాగం ఆ కవితలో కంటికి మాత్రమే కాక చెవికి కూడా పని కల్పించాడు కవి. నిశ్శబ్ద శోభన తెలిపే హైకు అది. No one spoke, the host the guest, the white chrysanthemums. ఎవ్వరూ పలకలేదు, అతిథి పలకలేదు, ఆతిథ్యం ఇచ్చిన ఆతిథేయుడు పలక. అక్కడున్న తెల్ల చామంతి పూలే పలకలేదు. ఎంత మౌన మాధుర్యం, ఎంత నీరవ సౌరభం! దీన్నే అంటారు నిశ్శబ్ద సంగీతం. తెల్ల చామంతలు కూడా పలకలేదు. ఎంత సుందర భావం! అందుకే జపాన్ కవితలంటే వ్యంజన మీద ఆధారపడి అభిధకు లక్షణాలకు అవి దూరం. ఈ విధంగా ఆ పుస్తకం నిండా ఎన్నో మంచి కవితలు, తేలిక పదాలు, తేలిక కాని భావ సౌందర్యం, ఎంతో చక్కని సులభమైన ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది. కెన్నెత్ రెక్స్రాత్ 2-3 రోజుల పాటు ఆ జపాన్ కవితలతోనే కాలం గడిపి కొన్నాళ్ళయిన తర్వాత మళ్ళీ తీసి చదవచ్చు. కథలకు, నవలకు, నాటకాలు రచయితకున్నంత పాతదనం కవితలకు ఉండదు. అందుకనే కవితా రచనలు ఎన్నిసార్లు చదివినా కొత్తగానే కనిపిస్తాయి. ప్రత్యేకించి దృశ్య ప్రధానమైన జపాన్ కవితలు పాతదనమే అంట. అవి నిత్య నూతన. 1958 వెళ్ళిపోతుంది, 59 ప్రవేశించింది. 59లో నాకు దగ్గర దూరాన చాలా కార్యక్రమాలు ఉండేలా అనిపిస్తుంది. అప్పుడే హైదరాబాద్ నుంచి ప్రభుత్వపు పశు సంపద డైరెక్టర్గా ఉన్న భగవాన్ దాసు నుంచి ఉత్తరం 1959 జనవరిలో తప్పక హైదరాబాద్ రావాలని, జనవరిలో జరుగుతున్న అంతర్జాతీయ ఫోటోగ్రఫీ జడ్జిగా పని చెయ్యాలని అంటే సరే అన్నారు. కొద్ది రోజులకే హైదరాబాద్ సైన్స్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ విశ్వనాథ ముఖర్జీ దగ్గర నుంచి కూడా ఉత్తరం వచ్చింది. మీరు హైదరాబాద్ వస్తున్నట్టు భగవాన్ దాస్ చెప్పి కనుక హైదరాబాదులో ఉండగా ఒకరోజు మా ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఉపన్యసించాలన్నారు. ఓకే అని. ఆంధ్రప్రదేశ్కి రాజధాని హైదరాబాద్ అయిన తర్వాత అంతకు ముందు కానీ హైదరాబాద్ ఎప్పుడు చూడక ముందు నుంచే ఆ నగరం అంటే ఎంతో అయిష్టం. ఏ వస్తువైనా స్థలాన్నైనా చూసిన తర్వాత ఇష్టాన్నో అయిష్టాన్నో ఏర్పరచుకో, కానీ చూడకుండా అయిష్టాలను ఏర్పరచుకోవడం న్యాయం కాదు.
అయినా ఆహేతుకంగా ఎందుకను నగరాన్ని చూడకుండానే హైదరాబాద్ మీద ఒక విధమైన అయిష్టం నెల్లూరులోని అడ్వకేట్ మిత్రుడు ఎన్ఎస్ కృష్ణమూర్తి గారు చాలా ఉత్సాహంగా ఉత్తరాలు రాస్తున్న నాట్యశాస్త్రాన్ని గురించి ఎంతో కృషి చేస్తున్న 1959 జనవరిలో కృష్ణమూర్తి గారి సంస్కృత ఉపన్యాసం ఉందట బెజవాడ రేడియో కనుక అప్పుడు నెల్లూరు నుంచి సరాసరి కుంభపూడి వచ్చి అటు నుంచి విజయవాడ వెళదాం అన్నారు. అతిథిగా 1-2కి వెళ్ళటం ఎక్కువ సంతోషం ఉంటుందో మన ఇంట అతిథులు ఆతిథ్యం ఇవ్వడం ఎక్కువ సంతోషం ఉంటుందో తెలుసుకోవాలని ఊహించి చూశా. మంచివారింట అయితే మాత్రమే అతిథులుగా కానీ మన ఇంట ఉంటే అతిథి అంత మంచివాడు కాకపోయినా పర్వాలేదు. ఇవాళ చివరి 52 గీతాంజలి అనువాదానికి నా అనుమేళన. రవీంద్ర గీతాంజలి ప్రపంచంలోని చాలా భాషలలోకి అనువదింపబడి తెలుగులోకి కూడా కొందరి చేత అనువాదం జరిగి గీతాంజలికి ఇంత విశ్వజనీయ కీర్తి రావడానికి కారణం నోబెల్ బహుమతి లేక నిజంగా దానిలో అంత విశేషం ఉందా? అటువంటప్పుడు దానికి నోబెల్ బహుమతి రావటానికి కారణమేమి అనే ప్రశ్న వచ్చి రచనను బట్టి నోబెల్ బహుమతి వచ్చినట్ట లేక రచయితను బట్టి వచ్చిందా? ఆనాడు రచయిత కొంత కీర్తి రచనకు లేదు అనవచ్చు. కానీ రచయిత కీర్తి కూడా నోబెల్ బహుమతి వచ్చిన తర్వాతనే పెరిగింది కానీ అంతకు ముందు కనుక నోబెల్ బహుమతి రావటానికి గీతాంజలిలో ఏదో విశేషం ఉండి తీర. ఆ విశేషం ఏమిటని ఆరాధిస్తే ఆ విశేషం భారతీయుల దృష్టిలో పెద్దగా విశేషమైందేం కాదు. భారతీయులకు అది మామూలు, అది పాశ్చాత్యుల దృష్టిలో కొంత విశేషం. రవీంద్రుడి రచనలో గీతాంజలికి మించినవి లేకపోలేదు, అది వేరే విషయం. అరుణాచలంలోని చరణ్ గారి చేత నార్ల చిరంజీవి బివి నరసింహారావు గారు రవీంద్ర గీతాంజలి తెలుగులోనికి అనువదింపజేసి దానికి నన్ను ఉపోద్ఘాతం వ్రాయమని. మీరు వ్రాయమంటే చాలదు, అనువాదకర్త అయిన చలంగారు కూడా వ్రాయమంటేనే వ్రాస్తానన్న. చలంగారి నుంచి కూడా రాయమని ఉత్తరం వచ్చి నా ఉపోద్ఘాతానికి అనుమేళనని పేరు. అన్ని పుస్తకాల్లో నా ఉపోద్ఘాతాన్ని పుస్తకం ముందు భాగంలో కాక పుస్తకం వెనక భాగం ముద్రించాలని అందుకు ప్రకటనకర్తలు ఒప్పుకొని నా అనుమేళను ఈ విధంగా ప్రారంభించి మౌనం అభివ్యక్తమైతే భాష అవ్యక్తమైతే మౌనం. మౌనం భావాలకు చెందింది, భాష రూపానికి చెంది. భాషారూపం మౌనాన్ని ప్రస్ఫుటపరుస్తుంది, మౌన భావం భాషా రూపాన్ని రూపొందిస్తుంది. భావాన్ని వ్యక్తపరచేదే భాష, నిశ్శబ్దాన్ని సశబ్దం చేసేది భాష. భావాన్ని వ్యక్తం చేసి భాష తెరచాటుకు చిర ప్రత్యక్షంగా నిలిచి ఉంటుంది. అందుకు భావానికి ఎంత విలువ, భాష కూడా అంతే విలువ. అనేక భావాల్ని ఒకే భాష వ్యక్తం చేసినట్టు ఒకే భావాన్ని అనేక భాష వ్యక్తం చేస్తుంది. ఒక భావాన్ని ఒక భాషలో నుంచి మరొక భాషలోకి తెస్తే భాష మారింది కదా అని భావం మారదు. భాష మారినా భావం భావమే. భావాన్ని మార్చకుండా భాషను మార్చడాన్ని అంటారు అనువాదం. అనువాదకర్త ప్రతిభాశాలి కాకపోతే భాషతో పాటు భావం కూడా మారిపోతుంది. అనువాదకర్త ప్రతిభాశాలైతే మాతృకలోని భావం మారదు, భాష మాత్రమే మారుతుంది. రవీంద్రుడి గీతాంజలి ఆంగ్లంలో ఉంది, అసలు మాతృక బెంగాల్. శరంగారి గీతాంజలి ఆంధ్ర. భాషా పరివర్తనే కాని భావ పరివర్తన. నిప్పులు ఏ భాషలో పిలిచినా కాలకుండా ఉండదు. రవీంద్రుడి వంగ గీతాంజలి ఛందోబద్ధమైన గీత. రవీంద్రుడి ఆంగ్ల గీతాంజలి ఒక విధమైన లయమయ గద్య పద్యో ఛందోమయ రచనలు, ధ్వని ప్రధాన. చరిత్రని, విమర్శల్ని, నవలల్ని, నాటకాల్ని, వైజ్ఞానిక రచనని అనువదించడం అంత కష్టసాధ్యం కాదు. కానీ గీతాంజలి వంటి గాఢమైన
రూఢమైన మార్మిక తాత్విక కవిత అనువదించటం మాత్రం ఎంతో అంతర్దృష్టితో చైతన్య సాధనతో కూడుకొన్న విషయం. శబ్దం లోపించిందా? నిశ్శబ్దం. శబ్దం అధికమైందా? శబ్ద ఆడంబరం. ఈ రెంటికి మధ్య భావ సామాన్యాన్ని కాపాడుతూ రావడంలోనే అనువాదకర్త సఫలత. అలాంటి సఫలత ఈ తెలుగు గీతాంజలిలో ప్రత్యక్షం. ఈ విధంగా చలంగారి అనువాదాన్ని గురించి మాత్రమే కాక అసలు గీతాంజలి తత్వాన్ని గురించి కూడా రాసి చివరకు నా అనుమేళనాన్ని ఈ విధంగా ముగించా. మానవుడిలోని పరిమిత ప్రాణం విశ్వంలోని అపరిమిత ప్రాణాన్ని అందుకోవటానికి నిరంతరం తహతహలాడుతూ కొద్దిలో ఎన్నడూ సంతృప్తి పెద్దలోనే సంతృప్తి. నాల్పే సుఖమస్తి భూమై సుఖమస్తి. కొద్దిలోనే సుఖాన్ని సంతృప్తి చెందితే ఇక సృష్టిలో పెరుగుదల ఎక్కడుంటుంది? అందుకే మానవ ప్రాణం మహాప్రాణాన్ని అందుకోవాలనే సంతత కాంక్ష. మానవ ప్రాణం మహాప్రాణాన్ని అందుకునే నిమిత్తం మట్టి వదలాల్సిన పని లేదు. కారణం మట్టి మహాప్రాణానికి విరోధమైందేం కాదు. ఇంద్రియ అనుభూతి ద్వారానే మానవ ప్రాణం అతీంద్రియమైన మహాప్రాణాన్ని అందుకు పరంపరాగత మతాచారాలు అక్కర్లా. అందుకు కావలసింది ప్రేమ. అది గీతాంజలి తత్వం. దీని చదివిన పాఠకుల్లో అది నచ్చిన వారు బాగున్నదంటూ తెలియచేశారు, నచ్చని వారు బాగుండలేదంటూ చెప్పాల. దీని అర్థం నా అనుమేళన అందరికీ నచ్చి ఉంటుందని కాదు. నచ్చని వాళ్ళెందరో ఉంటారు. వాళ్ళు కూడా తమకు నచ్చలేదని తెలియచేస్తే బాగుండే. 1959 జనవరి సగానికి దగ్గరకు వచ్చింది. ప్రజలు సంక్రాంతి సన్నాహాల్లో మునిగారు. కోడి పుంజులు తమ పందాల నిమిత్తం ఉత్సుకతో నిరీక్షిస్తూ కోతలు కూస్తున్నాయి. వాటిని పందాలు వేసే మనగాడు అదివరలో పొట్టిగా ఉన్న మీసాన్ని పొడుగ్గా పెంచుతున్నారు. రంగురంగుల చొక్కాలు కుట్టించుకుంటున్నారు. ఆ రోజుల మస్తుగా తాగటానికి రోజులు లెక్క పెట్టుకోడు. ఉదయం మద్రాసు నుంచి వచ్చే ప్యాసింజర్ బండిలో నెల్లూరు నుంచి అడ్వకేట్ ఎన్ఎస్ కృష్ణమూర్తి గారు వచ్చారు. ఇంతకాలం నుంచి ఉత్తరాలు రాసుకోవడమే కాదు, ముఖాలు చూసుకోవడం అదేమో. నాకంటే వయసులో పెద్ద, మధ్య రకం, ఎత్తులో ఆరోగ్యమైన వ్యక్తి. ముఖంలో ఒక విధమైన తేటదల. మేధావుల ముఖాల్లో ఉండే కాంతి కలపడతాయి. నవ్వు ముఖం. ఇవి కృష్ణమూర్తి గారి బహిరంగ అంశాలు. ఆయన చూసి నేనేమనుకున్నాను ఆయనతో చెప్పా. నన్ను చూసి ఆయన ఏమనుకున్నారు నాతో చెప్పాలా. నన్ను చూసి మీరేమనుకున్నారని నేను అడగను లేదు. భోజన భాజనాలు అయిన తర్వాత తీరిగ్గా కూర్చొని ఇద్దరం సాంస్కృతిక జీవులం కలిస్తే ఏం ప్రసంగించుకుంటారు అదే మాట్లాడుకో. భాషలు, లిపులు, సంగీతాలు, సాహిత్యాలు, శిల్పాలు, చిత్రాలు, నాట్యాలు, నృత్యాలు, ప్రాచీన అర్వాచీన రీతులు, రవీంద్రుడు, రాధాకృష్ణన్, ఆనంద కుమార మొదలవి ఎన్నో విషయాలు విజయవాడ రేడియో స్టేషన్ బ్రాడ్కాస్ట్ చేయబోతున్న సంస్కృత ప్రసంగాన్ని ఆయన చదివి వినిపించి కృష్ణమూర్తి గారు అన్నామలై యూనివర్సిటీ ఎంబీఏ బిఎల్ చదివారు. సాయంత్రం కృష్ణమూర్తి గారు నేను కలిసి ఇదేమిటి కాలం వైపుకు బయలుదేరు. ఆ రోజే సంక్రాంతి. కోడి పెందాల మనుషులు బాగా తాగి పందాల నుంచి ఇంటికి తిరిగిపెట్టి తాగి ఉండకపోతే కోడి పందాల్లో ఓడిన వాళ్ళెవరు, గెలిచిన వాళ్ళెవడో వాళ్ళ ముఖాలు చూసి గ్రహించి. కానీ తాగిలందున ఓడిన వాళ్ళ ముఖాలు, గెలిచిన వాళ్ళ ముఖాలు ఒకటిగానే కనిపిస్తాయి. ఇద్దరిలో కూడా సమాన ఉత్సాహమే. కృష్ణమూర్తి గారు సంక్రాంతి నాటి ఈ గ్రామ్య వాతావరణాన్ని చూసి ఆనందించారు.
ఆయన కేవలం నగరవాసి కాదు, పల్లెల సంగతులు కూడా తెలిసిన. ఆనాడి గుంటూరు నుంచి సోదరి భర్త భూపాల్, మా మేనల్లుడు సుధాస్వరూప్ కూడా ఆ రాత్రి అందరం సంతోషం భోజనాలు ఆకాశం కింద ముగించుకొని ఇష్టాగోష్ఠితో కాలం గడిపాం. శృతి బింబాలు అయిపోయాయి. రేపటి నుంచి 3వ గతంలోకి అనేటువంటి సెట్టింగ్తో వచ్చేటువంటి వ్యాసాలు మనం చూస్తాం.